తత్వ సాధన కొరకు యోగం ఎలా ఉపయోగపడుతుందండి? తత్వ సాధనలో కొన్ని యోగములు ఉన్నాయి. ఆ యోగముల ద్వారా కూడా తత్వ సాధన సాధించవచ్చు. రాత్రిపూట మీరు కుర్చీ వేసుకొని ఒక గదిలో ప్రశాంతంగా ఫ్రీగా కూర్చోవాలి. అంటే ఇట్లా బిగిచ్చి కానీ కుర్చీ వేసుకొని ఇప్పుడు మనం ఎట్లా కూర్చున్నామో అట్లా ఫ్రీగా కూర్చోండి, విశ్రాంతిగా కూర్చోండి. కిటికీలన్నీ మూసేయండి, లైట్లన్నీ ఆపేయండి. బయటి నుంచి ఎటువంటి కాంతి కిరణము కూడా లోపల పడకుండా పూర్తిగా చీకటి చేసుకోండి. చీకటిలో కళ్ళు తెరుచుకొని మీరు చూస్తూ ఉండండి అంతే. మీ మనస్సులోకి ఏ భావాలు రానివ్వవద్దు. చీకటిలో చూడటమే, కళ్ళు మూసుకోవద్దు. మీరు సాధన చేస్తే ఒక వారం 10 రోజుల తర్వాత కళ్ళెంబడి నీళ్లు రావటం మొదలవుతుంది. ఇట్లా చూస్తూ ఉంటే తరువాత కళ్ళెంబడి నీళ్లు కూడా రావు, మీరు చూస్తూ ఉండిపోతారు. 45 నిమిషాలు మ్యాక్సిమం 1 గంట చేస్తే చాలు. అవతల లేచి వెళ్ళిపోయి హాయిగా పడుకోండి. పడుకుంటే ఎటువంటి నిద్ర వస్తుంది అంటే తెల్లవారుజామున 4కో 4:30కో మెళుకు వస్తుంది. శరీర ధ్యాస లేనప్పుడు మీకు బరువు ఉండదు, శరీరం చాలా తేలికైతుంది. మీరు నడుస్తుంటే చాలా దూది పింజ కదిలినట్టు ఉంటుంది. ఓకే, ఇట్లా అనుభవం అవుతుంది. ఇది ఇంకా కొనసాగిస్తే ఏమవుతుంది అంటే నేను అనేది సర్వాంతర్యామిత్వం అవుతుంది. ఇంకా ప్రత్యేకంగా నేను అన్న భావన, నాది అన్న భావన పోతుంది. అంతా నేననే అనిపిస్తుంటుంది. ఈ రకంగా ఆధ్యాత్మిక ఉన్నతులకు దారి తీసేదానికి యోగములు ఏర్పడ్డాయి. ఓకే, నమస్తే.